రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఐపీఎల్ 2025 ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీకి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర తలనొప్పులు వచ్చి పడ్డాయి. విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటనతో చివరికి హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు ఆడలేని పరిస్థితులు వచ్చాయి. అయితే వెంకటేష్ ప్రసాద్ కర్ణాటక స్టేట్ క్రికెట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆర్సీబీ మ్యాచ్లు బెంగళూరులోనే జరుగుతాయన్న ఆశ వచ్చింది. కానీ ఐపీఎల్ 2026 సీజన్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్లు జరగకపోవచ్చు అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఐపీఎల్ ట్రోఫీ వేడుకల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందడం, పలువురు గాయపడడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కారణంగా ఆర్సీబీకి తీవ్ర ప్రతికూల ప్రచారం ఎదురవడం, భద్రతాపరమైన అంశాలపై ప్రశ్నలు తలెత్తడం ప్రధాన కారణంగా మారినట్లు తెలుస్తోంది. నేషనల్ మీడియా కథనాల మేరకు ఇప్పటి వరకు ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ను సంప్రదించి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ఆర్సీబీకి కొత్త హోం వేదికగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్లోని ఇండోర్ కూడా పోటీలో ఉందని సమాచారం. మార్చి 21 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈలోగా ఆర్సీబీ తుది నిర్ణయం తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున ఆడాల్సిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ను కూడా చివరి నిమిషంలో చిన్నస్వామి స్టేడియం నుంచి మార్చారు. ఇది కూడా భద్రతా ఆందోళనల నేపథ్యంలోనే జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. మరో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా తమ హోం వేదికను మార్చుకుంటోంది. 2026 ఐపీఎల్లో రాజస్థాన్ హోం మ్యాచ్లు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్నట్లు తెలుస్తోంది. సవాయి మాన్సింగ్ స్టేడియం నిర్వహణ విషయంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్తో ఏర్పడిన విభేదాలే ఈ నిర్ణయానికి కారణంగా చెప్తున్నారు. ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ ఆరోపణలను రాజస్థాన్ రాయల్స్ ఖండిస్తూ సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.